ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతున్నారు. సనాతన ధర్మం పుట్టిన ఈ గడ్డకు భారత్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఎప్పటి నుంచి ఉంది? దాని అసలు కథ ఏంటో తెలుసుకుందాం. భారత అనే పదం భయ్యరథం ఇతి భారతం అనే సంస్కృత పదబంధం నుండి ఉద్భవించింది. ఇక్కడ భా అంటే కాంతి అని అర్థం. కాంతి అంటే జ్ఞానం. ఎవరికి వారు ఈ తాత్విక జ్ఞానాన్ని సంపాదించే క్రమంలో వారు తమ జీవిత సర్వస్వాన్ని త్యాగం చేసిన మహానుభావులు ఉన్నారు. ఆత్మజ్ఞానం కోసం నిరంతరం అన్వేషణ చేసే మహానుభావులు భారతీయులుగా జన్మించిన వారసత్వం మనది. మరి ఇలాంటి మాతృభూమి ఎందరో ఋషులకు జన్మనిచ్చింది. వేద విజ్ఞానాన్ని మనకు అందించిన వారు ఋషులే. యుగ యుగాలుగా భారతీయ సంస్కృతిని, విజ్ఞానాన్ని విశ్వానికి చాటిన వారు కూడా ఋషులే. ఈ వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఇవన్నీ చదవలేనివాడు కనీసం మన ఇతిహాసాలనైనా తెలుసుకోమంటారు మన పెద్దలు. ఎందుకంటే భారతదేశ చరిత్రకు మూలాధారాలు ఈ ఇతిహాసాలే. జైమిని మహర్షి ఓనాడు భారతాన్ని తీసుకుని దేవతల వద్దకు వెళ్ళాడు. ఇవి వేదాలు, పురాణాల కంటే గొప్పవా అంటూ దేవతలు పెదవి విరిచారు. అప్పుడు తక్కెడ తెచ్చి ఈ పురాణాలను ఓవైపు, మరోవైపు ఇతిహాసాలను ఉంచి తూకం వేశారు. తక్కెడ ఇతిహాసాల వైపే మొగ్గు చూపింది. అంటే పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు తక్కువ అని కాదు, వాటి సారమంతా రామాయణ మహాభారతాల్లో ఉందని తెలియజెప్పటం. అప్పుడు ఆ తక్కెడను చూసి దేవేంద్రుడు ఆహా భారతం అని అంటాడు. ఆయన నోటి నుంచి భారత అనే మాట వచ్చింది. దేవేంద్రుడు నోట వెలువడిన ఆ మాట వల్లే నేడు మన పుణ్యభూమిని భారత్ అని పిలుచుకుంటున్నాం. ఆ భారత్ అనే మూడక్షరాల మాటలో ఎంతో అర్థం దాగి ఉంది. భా అంటే భాస్వతః, భాస్వతః అంటే వెలుగు లేదా కాంతి. ఈ వెలుగు జ్ఞానానికి ప్రతీక. ఆ జ్ఞానం నందు ఎవరు రతీయులై ఉంటారో వారే భారతీయులు. భారతీయులు నివసించే దేశం కాబట్టి దీన్ని భారతదేశం అని అంటున్నారు. అయితే భారతదేశం గొప్పతనాన్ని చాటి చెప్పే మరో కథనాన్ని కూడా మన పండితులు చెబుతారు. అదేమిటంటే జ్ఞానానికి ప్రతీక తల్లి సరస్వతీదేవి. ఆ తల్లి తన బిడ్డలకు సాహిత్య, సంగీత జ్ఞానాన్ని తన స్తనాల నుంచి పాల రూపంలో అందించిందంటారు. సాహిత్యం చదివితే అలౌకిక ఆనందం కలుగుతుంది. చదివి పక్కన పెట్టి ఆలోచించినా నిత్యం ఆనందమే. అలాంటి బ్రహ్మానందాన్ని ఏనాడో మనం వదిలేసి సుఖం, సంతోషాల వెంటే పరుగులు పెడుతున్నామనుకోండి. ఆనందో బ్రహ్మ అనేది ఏనాడో వదిలేసాం. సాహిత్యానికి ఇంత గొప్పతనం ఉంటే ఇక ఆ తల్లి అందించిన సంగీతం గురించి తెలుసుకుందాం. సంగీతానికి 3 లక్షణాలు ఉంటాయి. భావయుక్తం, రాగయుక్తం, తాళం ప్రధానమైనవి. ఈ 3 లక్షణాలతో ఉన్న మన శాస్త్రీయ సంగీతం వింటే తప్పకుండా మన మనసు ఆనంద డోలికల్లో మునుగుతుంది. ఈ 3 లక్షణాల్లోని మొదటి 3 అక్షరాలు కలిపితే భారత అనే పదం వస్తుంది. మరి ఆ తల్లి సరస్వతిని భారతి అనే మనం పిలుచుకుంటాం. జ్ఞాన సరస్వతి తల్లి బిడ్డలం మనం కాబట్టి మనం భారతీయులం. ఈ దేశం భారతదేశమే. మరి ఇంత గొప్ప దేశం మన మాతృభూమి. కానీ ఇంగ్లీషోళ్ళు భరతుడు అనేవాడు పాలించాడు కాబట్టి భారతదేశం అని పేరొచ్చిందని రాసిపెట్టిపోయారు. అదే మనం చదువుకుంటున్నాం. కానీ భారత్ పేరు వెనుక ఇంతటి గొప్పతనం దాగి ఉంది. పుణ్యభూమి లాంటి ఈ దేశంలోనే సనాతన ధర్మం వెల్లివిరిసింది. ఆ పరమాత్ముడు సైతం ఇక్కడ ఎన్నో అవతారాలు దాల్చాడు. ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ మట్టిలో జన్మిస్తాం.